కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న ఐలమ్మ కాలనీలోని 4 రోడ్ల కూడలిలో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి మిరపకాయలు నిమ్మకాయలు ఉంచారు. దీంతో అది చూసిన కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సార్, నిన్న రాత్రి అందరం కూడా కనుమ పండుగ సంక్రాంతి చేసుకుని బ్రహ్మాండంగా అందరం కూడా నిద్రపోతున్నాము. మరి తెల్లవారి లేచి 6 గంటలకు లేచి చూసరికల్లా ఇక్కడ ముగ్గులు వేసి మరి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలతోటి పచ్చిమిరపకాయలు అన్ని తమలపాకులు అన్ని పెట్టి ఒక శుద్ర పూజ జరిపించినట్టుగా భయాందోళనకు గురి చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే లేచినటువంటి వారందరూ కూడా భయపడి సమాచారం తెలుసుకొని అందరం కూడా వచ్చి చూసాము. కానీ ఏమి అర్థం కావటం లేదు. ఎవరు చేశారా, ఎందుకు చేశారా, ఏమి ఆశించి చేశారా కూడా మాకు అర్థం కావటం లేదు. కానీ ప్రజలందరూ కూడా మరి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతున్నారు. కాబట్టి మరి కొంతమంది పూజారులకు కూడా ఫోన్ చేశాము. ఈ వాట్సాప్లో కూడా పెడితే ఈ ఊరి మీద చేశారు, ఇది ఊరికి సంబంధించి ఏదైనా చేయాలని చేసినారు ఎవరో. మరి దానికి సంబంధించి మరి వెంటనే చేయకపోతే మళ్ళీ అది ఊర్లో ప్రమాదం జరుగుతుందని కొంతమంది చెప్పినారు. కొంతమంది చేస్తే ఒక మనిషి మీదకి చేసినారు. అది 24 గంటల లోపల ఆ మనిషికి ఏదైనా జరగచ్చు. మరి ఎవరు చేసినారో మీరు ఇక్కడికి వస్తే మేము చెప్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు ఫోన్లో భయపెడుతున్నారు. మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక పూజారి వచ్చి చూస్తానన్నాడు. వచ్చి చూస్తే కానీ మరి దానికి ఏం చేయాలన్నా, మరి అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో, ఈ చుట్టుపక్కల 4 బజార్లలో పెట్టింది కాబట్టి ఏ ఇంటికి చేసిండ్రా, ఎవరికి చేసిండ్రా, మరి ఊరు మొత్తానికి చేసిండ్రా, అసలు ఎందుకు చేశారని ఏం అర్థం కాకుండా మేము అందరం కూడా భయపడుతున్నాము. సార్, పోలీసులు కూడా ఫిర్యాదు చేశాము. వచ్చారు, వచ్చి చూసి ఇది ఎవరో బాగలేకుంటే చేసుంటారులే, దీనికి ఏం కాదు, నీళ్ళు కొట్టి పడేసేయండి పోద్ది అన్నారు. కానీ అట్లా చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో భయం కదా సార్ అని చెప్పి మేము అన్నాము. ఎవరి మీద అనుమానం ఉందంటే, అనుమానం ఇప్పటికైతే ఎవరి మీద లేదు సార్. అనుమానం ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చేదని చేస్తాము, మేము ఏం చేయగలమని చెప్పి అన్నారు వాళ్ళు. మరి ఇంకా సరే అని చెప్పి నెంబర్ ఇచ్చిపోయినారు. ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ చేయమన్నారు. మేము మాత్రం పూజారులు ఫోన్ చేస్తే వస్తామన్నారు. వచ్చి చూస్తే కానీ వాళ్ళు ఏం చెప్తారో, ఏం చేయాలనో. వరంగల్ జిల్లా నర్సంపేట